Hello students, welcome to Power Tutorials. So today we are going to discuss Telangana Class 10 Biological Science. ఈరోజు మనం చాప్టర్ 1 న్యూట్రిషన్ అండ్ ఈరోజు మనం పార్ట్ 1 ఇంట్రొడక్షన్ అలాగే ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ గురించి తెలుసుకుందాం. సో పార్ట్ 2లో మీకు హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే సెకండ్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పార్ట్ 1లోని నేను మీకు టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే ఏంటి, ఆటోట్రోఫిక్ హెటరోట్రోఫిక్స్ గురించి చెప్తాను, ఫోటోసింథసిస్ గురించి డీటెయిల్స్గా చెప్తాను, అలాగే ఫోటోసింథసిస్లో ఏవేవి ఇంపార్టెంట్ అంటే స్టార్చ్ ప్రెజెన్స్ ఎలా ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ కావాలా వద్దా, వాటర్ కావాలా వద్దా, ఎయిర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, అలాగే మనకి రిజల్ట్లో ఆక్సిజన్ అనేది వస్తుందా లేదా అలా టెస్ట్ చేయాలి, ఇలా అలాగే సన్లైట్ కంపల్సరీగా కావాలా లేదా, ఇలా ఫోటోసింథసిస్ అంటే మెయిన్గా ఆటోట్రోఫ్స్ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాయి వాటి గురించి చదువుదాం. అలాగే దాంట్లో ఫోటోసింథసిస్లో కూడా మనం లైట్ ఉన్నప్పుడు ఒకలా అవుతుంది, లైట్ లేనప్పుడు ఒకలా అవుతుంది, ఆ డీటెయిల్స్ కూడా మనం డీటెయిల్గా చూద్దాం. సో ఈ విధంగా కంప్లీట్గా ఇంట్రొడక్షన్ అలాగే ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ గురించి చదువుకుందాం. సో ద ఫస్ట్ టాపిక్ న్యూట్రిషన్ ఇంట్రొడక్షన్. సో ఇంట్రొడక్షన్లో ఇంట్రో మీకు ఏం చెప్తానంటే న్యూట్రిషన్ అంటే ఏంటి, న్యూట్రిషన్ అంటే ఫుడ్ సప్లయింగ్ సిస్టమ్. సో ఒక సిస్టమ్ ద్వారా మన బాడీలోకి ఫుడ్, మన అంటే హ్యూమన్స్ అని కాదు ఎనీ ఆర్గానిజంలోకి ఫుడ్ అనేది ఎలా సప్లై అవుతుంది ఆ సిస్టమ్ చెప్పేదే న్యూట్రిషన్ అనేది ఫుడ్ సప్లయింగ్ సిస్టమ్. సేమ్ వే మనకి ఇంకా వేరే వేరే సిస్టమ్స్ కూడా ఉన్నాయి, లైక్ రెస్పిరేషన్ ఏంటంటే మన బాడీలోకి ఆక్సిజన్ ఎలా తీసుకుని దానివల్ల ఎనర్జీ ఎలా క్రియేట్ అవుతుంది అనేది రెస్పిరేషన్ ఉంటుంది. నెక్స్ట్ డైజెషన్, ఫుడ్ తీసుకునేది ఎలా డైజెస్ట్ అవుతుంది అదొకటి సిస్టమ్ ఉంది. ట్రాన్స్పోర్టేషన్ అంటే మన బాడీలోకి ఎనర్జీ ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది యూజింగ్ బ్లడ్ అండ్ హార్ట్ అనేది అవన్నీ వస్తాయి. తర్వాత మనకి ఎక్స్క్రీషన్లో మన కిడ్నీస్ రిలేటెడ్ వస్తుంది, బ్లడ్లో ఉన్న చెత్త అంతా బయటకు అలా తీసుకెళ్తారు, ఆ ప్రాసెస్ అంతా ఎక్స్క్రీషన్లోకి వస్తుంది. సో ఇలా డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయి. సో దాంట్లో మనం ఫస్ట్ స్టెప్ ఈరోజు ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేస్తాం, దట్ ఈస్ న్యూట్రిషన్. సో న్యూట్రిషన్ అనేది ఫస్ట్ వన్ మనకి ఫుడ్ సప్లయింగ్ సిస్టమ్. సో దీంట్లో ఫస్ట్ థింగ్ ఫుడ్. వై ఫుడ్, అసలు ఫుడ్ ఎందుకు కావాలి? ఫుడ్ అనేది మనకి రిక్వైర్డ్ ఫర్ గ్రోత్, రిపేర్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ టు మెయింటైన్ టెంపరేచర్ ఫర్ ఫ్యూ బాడీస్. సో ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీయే తీసుకోండి. మనకి చిన్నప్పటి నుంచి మనకు ఫుడ్ అనేది ఎందుకు కావాలి? మన గ్రోత్ కోసం అంటే ఎదుగుదల కోసం కావాలి. సేమ్ వే రిపేర్ ఎందుకు అంటున్నానంటే మనకి ఏదైనా దెబ్బలు ఏదైనా తగిలాయి అనుకోండి, అది ఇంజ్యూరీస్ సపోజ్, లేదంటే సరే చిన్న దెబ్బ తగిలింది కాలుకో చేతికో, దానికి మనకి కంపల్సరీగా రిపేర్ అవ్వాలంటే మనకి ఫుడ్ ఇంటేక్ ఉండాలి, ఏదో త్రూ మెడిసిన్స్ ఆర్ త్రూ ఫుడ్ ఆర్ ఫ్రూట్స్ అండ్ మినరల్స్ ఇలాంటివి ఏమైనా మనం తీసుకుంటే ఆ బాడీ పార్ట్ ఏదైతే డ్యామేజ్ ఉందో అది రిపేర్ అవుతుంది. అలాగే ఈవెన్ టు మెయింటైన్ టెంపరేచర్. సో టెంపరేచర్ అనేది మన ఎగ్జాంపుల్ ఇక్కడ ఫీవర్గా ఎగ్జాంపుల్ తీసుకోండి. సో మన బాడీ ఫీవర్ అంటే ఏంటి, మన బాడీ టెంపరేచర్ అనేది హై అయిపోయింది. సో అది మెయింటైన్ చేయాలి అంటే మన ఆప్టిమల్ టెంపరేచర్కి రావాలి, దట్ ఈస్ 90 డిగ్రీ ఫారెన్హీట్కి రావాలి. దానికోసం ఏం చేస్తాం, ఎదురు మెడిసిన్స్ చేస్తాం, లేదంటే రెస్ట్ తీసుకుంటాం, లేదంటే కావాల్సిన ఫుడ్ అనేది తీసుకుంటే దాని బాడీ అనేది రెగ్యులేట్ అవుతుంది. లైక్ బార్లీ కానీ ఇలాంటి కూలింగ్ తీసుకుంటే టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. సో ఇలాగా మన ఫుడ్ అనేది 3 థింగ్స్కి కావాలి, ఐదర్ గ్రోత్ కావాలి, రిపేర్ చేయడానికి కావాలి, అలాగే మెయింటైన్ చేయడానికి కావాలి, టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి. అర్థమైంది అనుకుంటున్నాను న్యూట్రిషన్ అంటే ఏంటనేది. సో అలాగే మనకి 2 టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఉన్నాయి, అవి ఏంటంటే ఆటోట్రోఫ్స్ ఇంకా హెటరోట్రోఫ్స్. ఆటోట్రోఫ్స్ అండ్ హెటరోట్రోఫ్స్ గురించి డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ వాటి యొక్క డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్, హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్. ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ ఏంటంటే విచ్ కెన్ ప్రిపేర్ దర్ ఓన్ ఫుడ్, అంటే అవి వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవ్వవు, వాటికి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాయి. ఎగ్జాంపుల్ ప్లాంట్స్. అలాగే హెటరోట్రోఫిక్స్ అంటే జస్ట్ ఆపోజిట్, విచ్ డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ ఫర్ ఫుడ్, అంటే వేరే ఆర్గానిజమ్స్ మీద ఫుడ్ గిట్ కోసం డిపెండ్ అయితే వాటిని మనం హెటరోట్రోఫ్స్ అంటాం. అండ్ ఎగ్జాంపుల్ మనమే, దట్ ఈస్ హ్యూమన్ బీయింగ్స్. మనం డైరెక్ట్గా ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతాం, ఫ్రూట్స్ వెజిటబుల్స్ కోసం, ఫుడ్ కోసం, అలాగే ధాన్యం రైస్ కానీ ఏవైనా సరే మన ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతున్నాం. అలాగే మీరు కొంచెం అనొచ్చు, నేను వెజిటేరియన్ కాదు, నేను ఓన్లీ నాన్ వెజ్ తింటాను. నాన్ వెజ్ తింటున్నా సరే మీరు డైరెక్ట్గా దేని మీద డిపెండ్ అవుతున్నారు, యానిమల్స్ మీద డిపెండ్ అవుతున్నారు, లైక్ హెన్ కానీ గోట్ కానీ కౌ కానీ కొంతమంది, లేదంటే ఇంకా వేరే యానిమల్స్ ఏమున్నాయి తినేవాళ్ళు కొంతమంది, బఫెలో అవి కూడా తింటారు. బట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ అండ్ ద కంట్రీ, ఏ కంట్రీలో ఉంటుందో దాన్ని బట్టి తింటారు. కొంతమంది పిగ్ అవి కూడా తింటారు, కొన్ని స్టేట్స్లో అయితే ప్రాన్స్ తింటారు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఏవైతే హెన్ అండ్ గోట్ ఎగ్జాంపుల్ సపోజ్ తీసుకుంటే, ఈ గోట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, అగైన్ ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇండైరెక్ట్గా హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్సో డిపెండెంట్ ఆన్ ప్లాంట్స్. డైరెక్ట్గా ప్లాంట్స్ని సంబంధించి తినొచ్చు, లేదా యానిమల్స్ ఆర్ బర్డ్స్ని తినొచ్చు విచ్ ఆర్ డిపెండెంట్ అపాన్ ప్లాంట్స్. సో సింపుల్గా మనం ఏం చెప్పాలంటే మన హ్యూమన్ బీయింగ్ అనేది తన ఓన్గా తన బాడీ ఆటోమేటిక్గా ఫుడ్ని ప్రిపేర్ చేయలేదు, డెఫినెట్గా ఇట్ హ్యాస్ టు డిపెండ్ ఆన్ అదర్ థింగ్స్ టు గట్ ఫుడ్, అంటే ప్లాంట్స్ మీద లేదంటే ఫ్యూ అదర్ థింగ్స్ మీద డిపెండ్ అవ్వచ్చు. సో మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఆటోట్రోఫ్స్ అండ్ హెటరోట్రోఫ్స్ ఏంటి, విచ్ కెన్ ప్రిపేర్ దర్ ఓన్ ఫుడ్, ఎగ్జాంపుల్ ప్లాంట్స్, విచ్ డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ ఫర్ ఫుడ్, ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్. సో ఈ పార్ట్ 1లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు
ఆటోట్రోఫ్స్ గురించి డీటెయిల్గా చూద్దాం. అంటే ఏంటి అసలు ప్లాంట్ అనేది అసలు ఫుడ్ దానికంటూ అది ఎలా జనరేట్ చేసుకోగలుగుతుంది, దానికి ఏం కావాలి, దాని ప్రకారంగా అది ఎలా చేసుకుంటుంది, డీటెయిల్డ్గా మనం ఈ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆటోట్రోఫిక్. సో ఆటోట్రోఫ్స్ ఏవైతే ఫుడ్ జనరేట్ చేస్తాయో దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ ఫోటోసింథసిస్. సో దీన్ని మీరు బ్రేక్ చేసుకుంటే 2 థింగ్స్ వస్తాయి, ఫోటో అండ్ సింథసిస్. ఫోటో అంటే లైట్, సింథసిస్ అంటే ప్రాసెస్. సో ఫోటో అంటే లైట్ వాడుకుని ఎనర్జీని సింథసిస్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం ఫోటోసింథసిస్ అంటాం. సో ఆటోట్రోఫ్స్ ప్రిపేర్ దర్ ఓన్ ఫుడ్ బై ప్రాసెస్ కాల్ ఫోటోసింథసిస్. సో ఇప్పుడు మీ ఫోటోసింథసిస్ గురించి చూద్దాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక సన్ఫ్లవర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ సన్ఫ్లవర్ ప్లాంట్ ఉంది, లీవ్స్ ఉన్నాయి, దానికి ఒక రూట్స్ ఏమో సాయిల్ లోపల ఉన్నాయి. సో ఫోటోసింథసిస్ ప్రాసెస్లో మనకి 3 థింగ్స్ కావాలి. ఒకటి సన్లైట్, ఇంకొకటి కార్బన్ డైఆక్సైడ్, ఇంకొకటి వాటర్. సన్లైట్ అనేది సన్ నుంచి వచ్చే లైట్, కార్బన్ డైఆక్సైడ్ ఏమో ఎయిర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కాంపోజిషన్ అనేది కావాలి, అలాగే వాటర్ ఏమో రూట్స్కి వెళ్తుంది. సో ఈ 3 ప్లాంట్ తీసుకుని ఫోటోసింథసిస్ అనేది చేస్తుంది. అండ్ ఫోటోసింథసిస్ వల్ల ఏ ప్రొడక్ట్స్ వస్తాయంటే ఒకటి ఆక్సిజన్ వస్తుంది, ఇంకొకటి ఎనర్జీ వస్తుంది, అండ్ ఇంకొకటి కార్బోహైడ్రేట్స్ అంటే గ్లూకోజ్ వస్తుంది. ఓకే. సో ఫోటోసింథసిస్ ఈక్వేషన్ అడిగారు అనుకోండి, మీరు ఇది రాయాలి. 6CO2 plus 12H2O gives rise to C6H12O6, that is glucose plus oxygen plus water and the presence of ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ క్లోరోఫిల్. ఎందుకు రాశానంటే క్లోరోఫిల్ అనేది ఒక పిగ్మెంట్, లీవ్స్ లోపల ఉన్న పిగ్మెంట్. ఈ పిగ్మెంట్ లోపల ఫోటోసింథసిస్ జరుగుతుంది. ట్రీ మొత్తంలో ఫోటోసింథసిస్ జరిగిపోదు, కేవలం లీవ్స్లో జరుగుతుంది. ఆ లీవ్స్లో కూడా ఎక్కడైతే క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉందో ఆ పార్ట్లో మాత్రమే ఫోటోసింథసిస్ జరుగుతుంది. సో ఫోటోసింథసిస్ ఇస్ అ ప్రాసెస్ వేర్ ఇట్ అక్వైర్స్ carbon dioxide from air, water from soil and sunlight. In the part called chlorophyll, photosynthesis happens. And what are the products of photosynthesis? Glucose, oxygen and water. And the balancing chemical equation మీరు చదువుంటే మీకు అది కూడా ఐడియా ఉంటుంది ఎలా బ్యాలెన్స్ చేయాలనేది. సో 6CO2 plus 12H2O gives rise to in the presence of sunlight and the chlorophyll, C6H12O6, that is glucose, oxygen and water. సో అండ్ ఈ రెండు ఏవైతే కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఉన్నాయో అవి ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అంటారు. ఈ గ్లూకోజ్ ఏదైతే ఉందో అది ఆర్గానిక్ సబ్స్టెన్స్ అంటారు. సో ప్రజెంట్ నేను డీటెయిల్గా మీకు అవసరం లేదు, ఒకవేళ మీకు నిజంగానే దీని గురించి కూడా నాకు కావాలి, ఆర్గానిక్ అంటే ఇన్ఆర్గానిక్ ఏంటంటే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, డెఫినెట్గా మీకు దాని మీద కూడా సెపరేట్ వీడియో చేస్తాను. ఓకే. ఇప్పుడు మనం ఈక్వేషన్ అనేది చూసాం కదా. సో అంతేకాకుండా ప్లాంట్స్ అనేది గ్లూకోజ్ మాత్రమే కాదు, ప్లాంట్స్ ఆల్సో ప్రొడ్యూసెస్ ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ అదర్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్స్ అనేది సోయా నుంచి వస్తాయి. సో అలాగే వేరే ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ వల్ల మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి, వాటిలో విటమిన్స్ అండ్ మినరల్స్ అవి కూడా ఉంటాయి. సో నాట్ ఓన్లీ గ్లూకోజ్, ప్లాంట్స్ ఆల్సో ప్రొడ్యూస్ అదర్ థింగ్స్ లైక్ ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ సో ఆన్. సో ఇప్పుడు మనం ఫోటోసింథసిస్ అంటే ఏంటో తెలుసుకున్నాం, కాకపోతే ఇప్పుడు ఫోటోసింథసిస్ నుంచి వచ్చే ప్రొడక్ట్ ఏం చెప్పాను, గ్లూకోజ్ అని చెప్పాను. సో గ్లూకోజ్ ఇస్ వన్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్. సో ఇప్పుడు నిజంగానే కార్బోహైడ్రేట్ వస్తుందా లేదా అని టెస్ట్ ఎలా చేస్తాం. సో హౌ టు టెస్ట్ వెదర్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ అంటే ద గ్లూకోజ్ ఈజ్ ప్రెజెంట్ ఆఫ్టర్ ఫోటోసింథసిస్. సో దీనికి ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ మనం యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుదాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక లీఫ్ తీసుకోండి, లీఫ్ తీసుకుని దాన్ని ఒక బాయిలింగ్ వాటర్లో ఫుల్గా తడపండి. తడిపిన తర్వాత టేక్ ఎన్ ఆస్బెస్టాస్ గ్లాస్ అండ్ కీప్ ఇట్ ఆన్ ద బర్నర్. బర్నర్ అంటే ఒక ట్రైపాడ్ స్టాండ్ తీసుకుని కింద బర్నర్ పెట్టి దానిపైన ఆస్బెస్టాస్ గ్లాస్ పెట్టండి. తర్వాత టేక్ ఎ బీకర్ ఆఫ్ వాటర్, ఒక వాటర్ లోపల బీకర్ ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకుని కీప్ ఎ టెస్ట్ ట్యూబ్ హ్యావింగ్ మిథైలేటెడ్ స్పిరిట్ ఇన్ ఇట్. మిథైలేటెడ్ స్పిరిట్ ఎందుకు వాడతామంటే మన క్లోరోఫిల్ ఏదైతే లీఫ్ పైన ఉందో అది మొత్తం డిజాల్వ్ అయిపోతుంది ఆ స్పిరిట్లో. సో క్లోరోఫిల్ మీకు ఇందాక డీటెయిల్గా చెప్పలేదు, బట్ స్లోగా తెలుస్తుంది. క్లోరోఫిల్ ఏంటంటే గ్రీన్ కలర్ పిగ్మెంట్ అనమాట. సో దాంట్లోనే ఫోటోసింథసిస్ జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం మిథైలేటెడ్ స్పిరిట్లో ఆ లీఫ్ పెట్టామో క్లోరోఫిల్ ఏదైతే లీఫ్ మీద ఉందో అదంతా డిజాల్వ్ అయిపోతుంది. సో దానివల్ల గ్రీన్ కలర్ ఏదైతే లీఫ్ ఉందో అది కాస్త పేల్ ఎల్లోగా ఫామ్ అయిపోతుంది. సో తర్వాత నేను చెప్పాను కీప్ ద లీఫ్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్. ఇప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్ లోపలికి ఈ లీఫ్ ఏదైతే డిప్ చేసిన బాయిలింగ్ వాటర్లో డిప్ చేసి కడిగిన లీఫ్ ఉందో ఆ లీఫ్ నేను ఇప్పుడు మిథైలేటెడ్ స్పిరిట్లో పెట్టాను. మిథైలేటెడ్ స్పిరిట్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే గ్రీన్ కలర్ కాస్త పోయి ఎల్లో కలర్గా ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు అదే మీకు డయాగ్రామ్ పరంగా చూపిస్తే ఇలా అవుతుంది. సో ఇక్కడ మీకు చెప్పినట్టు ఒక ట్రైపాడ్ తీసుకున్నాను, ట్రైపాడ్ కింద బర్నర్ పెట్టాను, బర్నర్ పైన ఆస్బెస్టాస్ గ్లాస్ పెట్టాను, దానిపైన బీకర్ తీసుకుని ఫుల్ ఆఫ్ వాటర్ పెట్టాను, అండ్ దాని లోపల ఒక టెస్ట్ ట్యూబ్ పెట్టేసుకున్నాను. ఆ టెస్ట్ ట్యూబ్లోని మిథైలేటెడ్ స్పిరిట్ పెట్టాను, దీని లోపల మనం ఇందాక తడిపిన లీఫ్ పెట్టాను.
ఓకేనా. సో ఇప్పుడు నేను బర్నర్ ఆన్ చేస్తే కాసేపు తర్వాత ఏమవుతుందంటే ఈ మిథిలేటెడ్ స్పిరిట్ వల్ల అండ్ ఈ హాట్ వల్ల ఆ లీఫ్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్ మొత్తం పోయి ఎల్లో కలర్ అంటే పేల్ ఎల్లో కలర్గా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చెప్తున్నట్టు క్లోరోఫిల్ గెట్స్ డిజాల్వ్ ఇన్ ద స్పిరిట్. సో దానివల్ల కలర్ అనేది లీఫ్ టర్న్స్ ఫ్రమ్ గ్రీన్ టు ఎల్లో. ఇప్పుడు ఈ పేల్ ఎల్లో అయిన లీఫ్ని ఏం చేస్తానంటే ఒక పెట్రీ డిష్ అంటే ఒక గ్లాస్ లాంటి మెటీరియల్ పైన పెట్టి దానిపైన అయోడిన్ కానీ బిటడిన్ కానీ సొల్యూషన్ డ్రాప్స్ చేస్తాను. సో ఎప్పుడైతే నేను అయోడిన్ కానీ బిటడిన్ కానీ డ్రాప్స్ చేస్తున్నాను ఆ ఎల్లో లీఫ్, ఇప్పుడు సపోజ్ ఇది ఎల్లో లీఫ్, ఇది అయోడిన్ కానీ బిటడిన్ కానీ పాయింట్. సో ఈ రెండు డ్రాప్స్ కానీ నేను లీఫ్ మీద పెడితే అవి ఎక్కడైతే పడుతుందో అక్కడ మనకి బ్లూ బ్లాక్ కలర్గా ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే బ్లూ బ్లాక్ కలర్గా ఫామ్ అయిందో దాని ఇండికేషన్ ఏంటంటే స్టార్క్ అనేది ప్రజెంట్ అయి ఉంది. ఒక అయోడిన్ సొల్యూషన్ స్టార్స్తో కలిస్తే మాత్రమే బ్లూ బ్లాక్ కలర్గా ఫామ్ అవుతుంది. ఓకేనా. సో దానికోసం ఈ కలర్ క్లియర్గా కనిపెట్టడం కోసం ఫస్ట్ ఏం చేస్తామంటే దీన్ని పేలల్గా మార్చాలి. పేలల్గా మార్చాలంటే క్లోరోఫిల్ రిమూవ్ చేయాలి. క్లోరోఫిల్ రిమూవ్ చేయాలంటే దాన్ని మిథైలేటెడ్ స్పిరిట్లో పెట్టాలి. అప్పుడు అది గ్రీన్ కాస్త పోయి ఎల్లోగా మారుతుంది. సో ఆ ఎల్లోని ఈ ప్రాసెస్లో మనం ఐరన్ కానీ బిటన్ సొల్యూషన్ కానీ దాన్ని టెస్ట్ చేస్తే అది బ్లూ బ్లాక్ కలర్గా మారుతుంది. ఓకే. సో ఈ విధంగా మనం స్టార్చ్ అంటే అవుట్పుట్ ప్రొడక్ట్స్ గురించి డిస్కస్ చేసాం. స్టార్చ్ అనేది నిజంగా ఉందా అనేది కనిపెట్టాం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయి, ఇన్పుట్స్ మీకు ఏం చెప్పాను, ఫోటోసింథసిస్ ఇన్పుట్ మనకి కార్బన్ డైఆక్సైడ్ కావాలి, వాటర్ కావాలి అండ్ సన్లైట్ కావాలి. సో ఫస్ట్ అసలు నిజంగానే ప్లాంట్ నుంచి ఆక్సిజన్ వస్తుందా లేక ఇంకేం అబ్జర్వ్ చేస్తుందా అన్న అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అవుతున్నా లేదా అని కనిపెట్టడం వల్ల అనేది ఒక టెస్ట్ చేశారు. ఆ టెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఒక బర్నింగ్ క్యాండిల్ని తీసుకుని నేను ఒక క్లోజ్ లిడ్లో పెట్టాను. ఏమవుతుంది, యాజ్ యూజువల్ క్యాండిల్కి ఆక్సిజన్ సరిపోదు, సో ఆగిపోతుంది. సేమ్ వే నేను ఒక ర్యాట్ తీసుకుని దాన్ని కూడా సేమ్ ఇలాగే పెట్టాను. ర్యాట్ కూడా ఇంట్లో ఆక్సిజన్ కావాలి, సో క్లోజ్ లిడ్లో పెట్టేస్తే ఏమవుతుంది, అది కూడా సఫికేట్ అయ్యి అదే కంటిన్యూ చేస్తే అది డెత్ కూడా తీసుకుంటుంది. ఓకే. సో సేమ్ మళ్ళీ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇలా క్లోజ్డ్ అట్మాస్ఫియర్స్లో పెట్టే బదులు ఈ రెండింటిని ఒక ప్లాంట్ తీసుకుని ఆ ప్లాంట్తో పాటు పెట్టాను. సో ప్లాంట్తో పాటు పెడితే ఏమైందంటే ఈ రెండు ఏం రిలీజ్ చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది, ప్లాంట్ ఏం చేస్తుంది ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ విధంగా క్యాండిల్ అనేది ఆఫ్ అవ్వట్లేదు, అలాగే ర్యాట్ కూడా బతికే ఉంటుంది. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఈ రెండు ఏవైతే రిలీజ్ చేస్తాయో అది ప్లాంట్ అనేది అబ్జర్వ్ చేయగలుగుతుంది, అలాగే ఈ రెండింటికి ఏదైతే కావాలో ప్లాంట్ అనేది రిలీజ్ చేయగలుగుతుంది. సో సింపుల్, కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్లాంట్ లోపలికి వెళ్తుంది అండ్ ఆక్సిజన్ అనేది బయటకు వస్తుంది. సో కార్బన్ ఈస్ గెట్టింగ్ అబ్జర్వ్డ్ అండ్ ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్. సో ఈ విధంగా మనం కన్ఫర్మ్గా చెప్పవచ్చు ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది డెఫినెట్గా ప్లాంట్లో అవుతుంది, దానివల్ల ఇవి మాత్రం ఇది జరుగుతుంది. సో అందుకని ఈ టెస్ట్, ఏ టెస్ట్ ద్వారా మీకు ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతుంది అని కన్ఫర్మేషన్ ఉంది అని క్వశ్చన్లో అడిగితే లైక్ విచ్ టెస్ట్ ఈజ్ యూస్ టు కన్ఫర్మ్ దట్ దెర్ ఈజ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ హ్యాపెనింగ్ ఎట్ ద ప్లాంట్ అని అడిగితే మీరు ఈ టెస్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. బర్నింగ్ క్యాండిల్ తీసుకున్నా, ర్యాట్ తీసుకున్నా సఫికేట్ అయ్యి అవి చనిపోతున్నాయి, బట్ అదే నేను ప్లాంట్ పెట్టి దాంతో క్లోజ్ చేస్తే రెండు బర్నింగ్ అవుతుంది, ర్యాట్ కూడా బతికే ఉంటుంది, ఎందుకంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతున్నాయి దానివల్ల బతికే ఉంది. అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఎంసీక్యూ క్వశ్చన్ అడగచ్చు, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఆఫ్ ప్లాంట్ అక్కర్స్ ఎట్ విచ్ పార్ట్ అంటే దాని ఆన్సర్ స్టొమాటో. క్లోరోఫిల్లో ఫోటోసింథసిస్ జరుగుతుంది, ఫోటోసింథసిస్లోని లైక్ అంటే ఎక్కడైతే లైట్ అబ్జర్వేషన్ అయ్యి జరుగుతుందో అది క్లోరోఫిల్, కాకపోతే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఎక్కడ అవుతున్నాయి అనేది స్టొమాటో. ఇంకా స్టొమాటో కూడా ఒక లీఫ్లో ఒక చిన్న పార్ట్. ఓకే. సో ఇక్కడ మనం ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ గురించి కన్ఫర్మ్గా తీసుకున్నాం. ఇప్పుడు నిజంగానే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుందా లేక నిజంగా ఇంకేదైనా అసలు కార్బన్ డైఆక్సైడ్ ఎలా తీసుకుంటుంది అది అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే. సో ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ టెస్ట్ అంటే కార్బన్ డైఆక్సైడ్ నిజంగానే పెడితేనే పని అవుతుందో లేదంటే అసలు వేరే గ్యాస్తో కూడా పని అవుతుందో. ఈ టెస్ట్ ఎలా చేస్తామంటే ఫస్ట్ ఒక ప్లాంట్ తీసుకోండి, ప్లాంట్లోని ఒక లీవ్స్ ఉన్నాయి కదా, ఈ లీవ్స్ని ఒక 2 days ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాంట్ని 2 days షేడ్లో పెట్టండి, షేడ్ ఆర్ డార్క్ ప్లేస్, ఎందుకంటే క్లోరోఫిల్ ఏదైతే ఉందో అది కొంచెం డల్ అవుతుంది అలా పెట్టడం వల్ల. ఓకేనా. సో అంటే దానికి ప్లాంట్ ఏమో ఇప్పుడు ఫుడ్ జనరేట్ చేయట్లేదు, ఒక 1-2 days దగ్గరగా అంతే, కంప్లీట్గా జనరేట్ చేయకుండా ఉండదు, జనరేట్ చేస్తే బట్ ఎక్కువగా జనరేట్ చేయదు. సో 1-2 days నేను పెట్టడం వల్ల అది ఇన్యాక్టివ్ అయింది ప్లాంట్ కాస్త. ఇన్యాక్టివ్ అయిన ప్లాంట్కి నేను ఏం చేస్తున్నాను అంటే ఒక బీకర్ లోపల KOH పెట్టుకుని ఆ KOH ద్వారా ఒక లీఫ్ని సగం లోపల సగం బయట పెట్టాను అండ్ దీన్ని రబ్బర్ కాక్ ద్వారా క్లోజ్ చేస్తాను.
రబ్బర్ కార్క్ అంటే మీకు ఐడియా ఉందా? రబ్బర్ కార్క్ పెట్టడం వల్ల ఎయిర్ అనేది ఇన్ అండ్ అవుట్ జరగదు, కంప్లీట్గా క్లోజ్డ్ అయిపోతుంది. సో రబ్బర్ కార్క్ పెట్టడం వల్ల ఏమైందంటే ఈ ఇన్నర్ లీఫ్ ఏదైతే ఉందో అది కేఓహెచ్తో కనెక్ట్ అయింది. అంటే ఈ కేఓహెచ్లో మునుగుంది అనుకోండి పోనీ. సో కేఓహెచ్ ఎందుకు వాడాను అంటే కేఓహెచ్ అనేది దానికి ఒక ప్రాపర్టీ ఉంది, అది కార్బన్ డైఆక్సైడ్ని లోపలికి అలో చేయదు. ఓకేనా? సో ఇన్ కేసు ఏదైనా కార్బన్ డైఆక్సైడ్ ఉన్నా అది కేఓహెచ్ అబ్జర్వ్ చేసేసుకుంటే దాంతో రియాక్ట్ అయిపోతుంది, కానీ కార్బన్ డైఆక్సైడ్ అయితే ఫ్రీగా గ్యాస్ లాగా ఉండనిది. సో ఇప్పుడు మళ్ళీ ఇదే ప్లాంట్ని తీసుకొచ్చి ఎయిర్లో పెట్టాను, అదే ఓపెన్ స్పేస్లో పెట్టాను. సో ఏమవుతుంది, సన్లైట్ ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ సన్లైట్ అలాగే నేను వాటర్ కూడా పోయడం వల్ల ఏమవుతుందంటే ఫోటోసింథసిస్ జరిగిపోతుంది. అండ్ ఫోటోసింథసిస్ జరగడం వల్ల మనకి స్టార్చ్ అనేది క్రియేట్ అవుతుంది. సో బట్ ఈ పార్ట్ ఇన్సైడ్ లీఫ్ పార్ట్కి ఏమైంది, కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళట్లేదు, బట్ వాటర్ అలాగో కింద నుంచి వచ్చేస్తుంది. అండ్ సన్లైట్ కూడా ఆబ్వియస్లీ పడుతుంది, సన్లైట్ అనేది గ్లాస్ ద్వారా కూడా ట్రాన్స్మిట్ అయిపోతుంది. సో సన్లైట్ పడుతుంది, వాటర్ వెళ్తుంది, బట్ కార్బన్ డైఆక్సైడ్ ఒక్కటే వెళ్ళట్లేదు. సో ఇప్పుడు ఈ లీఫ్ని నేను తీసుకుని మిథైలేటెడ్ స్పిరిట్లో ఫస్ట్ కలుపుతున్నాను, ఎందుకంటే ఏదైతే ఈ లీఫ్ ఉందో గ్రీన్ లీఫ్గా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ బయట పెట్టాను. సో గ్రీన్ లీఫ్ని మళ్ళీ ఫస్ట్ పేలలోగా మార్చేస్తున్నాను, క్లోరోఫిల్ అంతా రిమూవ్ చేసి ఆ పేలలో పైన ఇప్పుడు నేను మళ్ళీ ఐరన్ సొల్యూషన్ లోపల డిప్ చేస్తున్నాను. సో డిప్ చేస్తే నాకు ఏం తెలిసింది, ఏదైతే బయట ఉందో బయట పార్ట్ ఆఫ్ లీఫ్ అనేది బ్లూ బ్లాక్ కలర్గా మారిపోతుంది, బట్ ఏదైతే పార్ట్ ఇన్సైడ్ ఉందో ఎక్కడైతే కార్బన్ డైఆక్సైడ్ టచ్ అవ్వలేదో ఆ పార్ట్ ఎల్లోగా ఉండిపోతుంది. సో ఇక్కడ మీరు కన్ఫర్మ్ చేయొచ్చు, కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే పని అవ్వట్లేదు, కార్బన్ డైఆక్సైడ్ ఉంటేనే బ్లూ బ్లాక్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటేనే స్టార్చ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఓన్లీ వాటర్ అండ్ సన్లైట్ ద్వారా మనకి స్టార్చ్ అనేది క్రియేట్ అవ్వట్లేదు, హెన్స్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ రిక్వైర్డ్. సో హౌ టు ప్రూవ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసింథసిస్ అంటే మీరు ఎక్స్ప్లెయిన్ అంతా చేయాలి. ఫస్ట్ 1 to 2 days లోపల పెట్టండి, కీప్ ద ప్లాంట్ ఇన్ 1 to 2 days ఇన్ ఎ డార్క్ షేడ్ అండ్ take one leaf and keep the KOH solution like this, and then again keep it in the sunlight. So after sunlight we'll know that the plant again will start producing photosynthesis, and leave it around for half day, and then take out that leaf and keep it in the same in the methylated spirit lo petti keep it in the methylated spirit and turn that to pale yellow, and then keep that again in that iodine solution. Then you will see that the part which is exposed to sunlight will turn its color, whereas the part which is inside the KOH beaker will remain the same color, that is pale yellow. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటేనే ఫోటోసింథసిస్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ లేని చోట ఫోటోసింథసిస్ అవ్వట్లేదు. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకొక టెస్ట్, ఆక్సిజన్ నిజంగానే రిలీజ్ అవుతుందా లేదా అనేది టెస్ట్. సో ఇప్పుడు ద్వారా మనకి ఏం కన్ఫర్మేషన్ వచ్చింది, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ కన్ఫర్మేషన్ తెలిసిపోయింది, సన్లైట్ ఇంకా టెస్ట్ చూపించలేదు మీకు, కార్బన్ డైఆక్సైడ్ అనేది కన్ఫర్మ్గా కావాలని తెలిసింది, వాటర్ ఆబ్వియస్లీ కావాలి, దీని గురించి అంత ఎక్కువ టెస్ట్ చేయట్లేదు, ఎందుకంటే వాటర్ లేకపోతే గ్రోత్ అనేది ఉండదు. సో కంపల్సరీగా వాటర్, CO2 డన్. ఇప్పుడు ఓకే, మీకు మళ్ళీ ఈక్వేషన్ రాస్తాను. మనకి ఈక్వేషన్ ఏంటి, CO6 CO2 ప్లస్ 12H2O gives rise to C6H12O6 ప్లస్ ఆక్సిజన్ 6O2 ప్లస్ 6H2O. సో ఇప్పుడు మనం CO2 గురించి కన్ఫర్మేషన్ అయిపోయింది, అలాగే దీంట్లో ఉన్న సన్లైట్ ఇంకా అవ్వలేదు. ఓకే, అవుట్పుట్ వచ్చేది స్టార్చ్, ఇది కన్ఫర్మేషన్ అయిపోయింది, CO2 కన్ఫర్మేషన్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేది దాంట్లో మనం ఆక్సిజన్ కూడా ఉందా లేదా అని ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. సో హౌ టు టెస్ట్ ది ఆక్సిజన్ ఈజ్ రిలీజ్. సో దానికోసం ఏం చేస్తామంటే మనకి వాటర్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి, అంటే ఏవైతే వాటర్ లోపల బతికి ఉంటాయో హైడ్రా లాంటి ప్లాంట్స్ ఉంటాయి. సో అలాంటి ప్లాంట్స్ ఒకటి తీసుకుందాం, ఒక బీకర్ తీసుకుందాం, ఆ ప్లాంట్ని ఇన్వర్టెడ్ ఫనల్ని రివర్స్ చేయాలి. ఫనల్ అంటే మీకు తెలుసు కదా, లైక్ మన పెట్రోల్ వాటికి వేస్తారు కదా, అలాంటి ఫనల్ని ఇన్వర్ట్ చేయండి, రివర్స్లో పెట్టండి. అలాంటి ఫనల్ని కింద ప్లాంట్ పెట్టి రివర్స్లో పెట్టి ఒక బీకర్ ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకోండి, తర్వాత ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుని దాన్ని కూడా ఇన్వర్టెడ్గా పెట్టండి. సో ఇలాంటిది ఎలా పెడతామంటే ఒక వాటర్ లెవెల్ అనేది బీకర్ కంటే దీంట్లో కొంచెం పెద్దగా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. సో పాయింట్స్ రాస్తాను ఇక్కడ, టేక్ ఎ బీకర్ ఫుల్ ఆఫ్ వాటర్, వాటర్ ప్లాంట్ కెప్ట్ ఇన్సైడ్ ఎ ఫనల్ ఇన్వర్టెడ్ as shown in the diagram ఇలాగా, అలాగే కీప్ ఎ టెస్ట్ ట్యూబ్ ఇన్వర్టెడ్ ఆన్ ద ఫనల్ such that the water level inside is greater than the beaker level. ఇలా పెట్టి ఒక హాఫ్ డే లేదంటే 2-3 hours ఉంచేస్తున్నా మీకు ఏం అర్థం అవుతుంది అంటే కాసేపు తర్వాత ఈ ప్లాంట్ నుంచి ఒక గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది, అది ఏ గ్యాస్ మనకు తెలియదు, బట్ ఆ గ్యాస్ అనేది రిలీజ్ అయ్యి ఈ పార్ట్లో స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ టెస్ట్ ట్యూబ్ని జాగ్రత్తగా తీసి ఈ గ్యాస్ ఆక్సిజనే కాదా అని మనకు ఒక టెస్ట్ ఉంది. సో ఆక్సిజన్ కాదని మనం ఎలా టెస్ట్ చేస్తామంటే ఒకవేళ ఆ గ్యాస్ అనేది బర్నింగ్ క్యాండిల్ దగ్గర పాస్ చేసి ఆ బర్నింగ్ కాస్త పెరిగింది అనుకోండి, డెఫినెట్గా దెర్ ఈజ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఇది ఆక్సిజన్కి సంబంధించిన టెస్ట్. ఓకే, సో ఇప్పుడు ఆ టెస్ట్ ట్యూబ్ని నేను స్లోగా బయటకు తీసి ఆ గ్యాస్ నేను బర్నింగ్ క్యాండిల్ ద్వారా పాస్ చేయడం వల్ల ఏమవుతుందంటే క్యాండిల్ అనేది ఎక్కువగా బర్న్ అవుతుంది, అంటే సింపుల్ ఆక్సిజన్ ఈజ్ ప్రొవైడెడ్. సో అందుకని మనం కన్ఫర్మ్ చేయొచ్చు ఫోటోసింథసిస్ ద్వారా ఆక్సిజన్ అనేది ఎమిట్ అవుతుంది.
ఓకే. సో ఇక్కడ ఆక్సిజన్ అయిపోయింది, స్టార్చ్ అయిపోయింది, రిక్వైర్మెంట్లో కార్బన్ డైఆక్సైడ్ అయిపోయింది. సో ఇంకొక థింగ్ ఒకటి ఉండిపోయింది, సన్లైట్. సన్లైట్ ఉంటేనే ఫోటోసిన్సిస్ అవుతుందని కూడా మనం ప్రూవ్ చేయాలి. ఇది చాలా ఈజీ. సన్లైట్ కోసం ఎలా చెప్తానంటే సేమ్, ఫస్ట్ ఒక లీఫ్ తీసుకోండి. సన్లైట్ టెస్ట్ ఏం చేయాలంటే దానికి ఒక లీఫ్ని ఒక చిన్న షేప్లో ఒక వుడెన్ కానీ లేదంటే క్లాత్ లాంటిది ఏదైతే ట్రాన్స్పరెంట్ కాకుండా ఒపేక్ సబ్స్టెన్స్లో ఉంటుందో, సన్లైట్ కొంచెం కూడా పాస్ చేయదు, అలాంటిది ఒకటి తీసుకుని దాన్ని మనకి టెక్స్ట్ బుక్లో అయితే ఎస్ అనే షేప్లో డిజైన్ చేసినట్టు కట్ చేసాడు. అంటే మీకు చిన్నప్పుడు కంపాస్ లాంటివి వాడి ఉంటారు కదా, స్టెన్సిల్స్. సో ఇలాంటి ఒకటి తీసుకున్నాను. అదేంటంటే ఎస్ షేప్లో కట్ అయిన బోర్డ్. ఎస్ అనేది ఇక్కడ హోల్ లాగా, మిగతాది అనేది ఒపేక్ సబ్స్టెన్స్. ఒపేక్ అంటే లైట్ అనేది పాస్ చేయదు. సో అలాంటి సబ్స్టెన్స్ నేను తీసుకుని లీఫ్ పైన పెట్టాను అండ్ కొన్ని రోజులు వదిలేసాను. ఒక 1-2 days వదిలేసిన తర్వాత ఇప్పుడు అదే లీఫ్ నేను కట్ చేశాను. తర్వాత ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, దాన్ని మెథలేటెడ్ స్పిరిట్లో పెట్టేసి క్లోరోఫిల్ రిమూవ్ చేసి పేలలో చేస్తాను. పేలలో పైన ఇప్పుడు నేను ఐరన్ సొల్యూషన్లోనే డిప్ చేస్తే నాకు ఫైనల్ అవుట్పుట్ ఇలా వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఏదైతే సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదో ఆ పార్ట్ పేల్ ఎల్లోగా ఉండిపోతుంది. కానీ ఏదైతే సన్లైట్కి ఎక్స్పోజ్ అయిందో ఆ పార్ట్ మాత్రమే నేను స్టార్చ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ బ్లూ బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది. సో సింపుల్, ఎక్కడైతే సన్లైట్ పాస్ అవుతుందో అక్కడ ఫోటోసిన్సిస్ అవుతుందో, సన్లైట్ పాస్ అవ్వని చోట ఫోటోసిన్సిస్ అవ్వట్లేదు. ఓకేనా. సన్లైట్ టెస్ట్ మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక లీఫ్ని క్లోజ్ చేయండి ఒక షేప్ తాంటి తీసుకుని. సో దాన్ని ఒక 1-2 days వదిలేసి మళ్ళీ దాని మీద స్పిరిట్లో పెట్టి పేలలో చేయండి. పేలలో చేసిన దానిపైన ఐరన్ సొల్యూషన్ డిప్ చేస్తే మనకి ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో అక్కడ స్టార్చ్ అనేది క్రియేట్ అవుతుంది, వేరే చోట అవ్వట్లేదు. సో ఈ పార్ట్ పేలలో ఎందుకు ఉందంటే ఇక్కడ సన్లైట్ పడట్లేదు. సో అందుకని ఫోటోసిన్సిస్కి మీకు ఏం చెప్పానంటే కంపల్సరీగా సన్లైట్ ఉండాలి, కార్బన్ డైఆక్సైడ్ ఉండాలి అండ్ వాటర్ ఉండాలి. ఈ 3లో ఏ ఒకటి మిస్ అయినా మీకు ఫోటోసిన్సిస్ జరగదు. అలాగే మన ప్రొడక్ట్స్లోని స్టార్చ్ అంటే గ్లూకోజ్ క్రియేట్ అవుతుంది, ఆక్సిజన్ క్రియేట్ అవుతుంది, వాటర్ క్రియేట్ అవుతుంది. సో ఈ రెండు టెస్ట్ కూడా అయిపోయి వాటర్ అనేది వాటర్ వేపర్గా వస్తుంది అండ్ వాటర్ అనేది సాయిల్ నుంచి వెళ్తుంది, అది మ్యాండేటరీ. కాబట్టి మీకు దాని గురించి డీటెయిల్గా చెప్పట్లేదు. బట్ మనమైతే ఈ రెండు టెస్ట్ చేస్తాం. సన్లైట్, కార్బన్ డైఆక్సైడ్ టెస్ట్ చేస్తాం, అలాగే మనకు అవుట్పుట్లో స్టార్చ్ వస్తుందో చూసాము, అలాగే ఆక్సిజన్ వస్తుందో లేదో కూడా చూసాం. ఇప్పుడు మనం ఏవేవి వస్తున్నాయి, ఏవేవి ఇంపార్టెంటో కనుక్కున్నాం, బాగానే ఉంది. కాకపోతే మనకి లీఫ్లో ఎక్కడ జరుగుతుంది ఆ డీటెయిల్స్ కూడా మనకు కావాలి. అలాగే అసలు ఏం జరుగుతుంది, ఆ లైట్ ఎనర్జీ ఎలా కన్వర్ట్ అయిపోతుంది గ్లూకోజ్ కానీ, అవి చూద్దాం. సో ఈ 3 ఇంపార్టెంట్, ఆల్ 3 ఆర్ రిక్వైర్డ్ టు పర్ఫార్మ్ ఫోటోసిన్సిస్. ఇప్పుడు మనం ఎక్కడ జరుగుతుంది అన్నాం కదా, ఎక్కడ అనేది క్లోరోఫిల్ ద్వారా జరుగుతుంది. సో వాట్ ఈస్ క్లోరోఫిల్? క్లోరోఫిల్ ఈజ్ ఎ గ్రీన్ కలర్డ్ పిగ్మెంట్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఎ లీఫ్ పార్ట్ కాల్డ్ క్లోరోప్లాస్ట్. లీఫ్లో క్లోరోప్లాస్ట్ అనే ఒక పార్ట్ ఉంటుంది. ఆ క్లోరోప్లాస్ట్ లోపల క్లోరోఫిల్ అనేది ఉంటుంది. ఈ క్లోరోఫిల్ వల్ల లైట్ ఎనర్జీ కాస్త కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు అది ఇన్ డీటెయిల్గా కూడా చూద్దాం అది ఎలా కన్వర్ట్ అవుతుందని. సో దానికోసం ఫస్ట్ మనం ప్లాంట్ గురించి స్టడీ చేయాలి, అంటే లీఫ్ గురించి. సో ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ లీఫ్ తీసుకుంటే లీఫ్ని ఇలా మనం చూస్తాం కదా జనరల్గా, ఇలా కాకుండా సపోజ్ ఇలా చూడండి, అంటే ఫ్లాట్గా పెట్టి. సో దీన్ని నేను మైక్రోస్కోపిక్ ద్వారా జూమ్ చేస్తే నాకు ఇలా కనిపిస్తుంది. సో ఇది అప్పర్ లేయర్ ఆఫ్ లీఫ్, ఇది లోవర్ లేయర్ ఆఫ్ లీఫ్. సో పై దాన్ని మనం కుటికిల్ అంటాం, CUTICLE కుటికిల్. సో దాని కింద అప్పర్ ఎపిడమిస్, దాని కింద నుంచి వస్తే లోవర్ ఎపిడమిస్. దీని లోపల ఏవైతే ఉంటున్నాయో ఇవి క్లోరోప్లాస్ట్. ఓకే, ఈ క్లోరోప్లాస్ట్ల పైన మనకి క్లోరోఫిల్, ఇన్సైడ్ క్లోరోప్లాస్ట్ వీల్ హ్యావ్ క్లోరోఫిల్. వీటి లోపల క్లోరోఫిల్ ఉంటుంది. ఓకే, అండ్ మధ్యలో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఏదో బాక్స్లో ఉంది అనుకుంటున్నారు కదా, ఇదేంటంటే దీంట్లో 2 parts ఉంటాయి. ఒకటి డార్క్గా ఉండదేమో జైలం, చిన్నగా ఉండవేమో ఫ్లోయం. జైలం అనేది ఈ రెండు ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్గా వస్తాయి. మీకు ఐడియా తెస్తున్నాను. జైలం అనేది వాటర్ ఫ్లో గురించి హెల్ప్ అవుతుంది, ఫ్లోయం ఏమో ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి హెల్ప్ చేస్తుంది. ఈ రెండు మనం ఎలాగో నెక్స్ట్ పార్ట్స్లో కూడా మీకు టాపిక్ వస్తుంది అని డీటెయిల్గా చెప్తాను. బట్ జస్ట్ ఇక్కడ జైలం ఫ్లోయం కూడా ఎక్కడ ఉన్నాయనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్లాంట్ లీఫ్ మధ్యలో కొన్ని ఎయిర్ స్పేసెస్ ఉన్నాయి. ఎయిర్ స్పేసెస్ ఎందుకంటే ఎయిర్ ఫ్లో ఎక్స్చేంజ్ జరగడానికి మనకి ఎయిర్ స్పేసెస్ ఉండాలి, అప్పుడు మాత్రమే ఎక్స్చేంజ్ అవుతుంది. సో అందుకని ఎయిర్ స్పేసెస్ ఉన్నాయి. అలాగే కింద మీరు అబ్జర్వ్ చేస్తే గాడ్ సెల్స్ ఇవి ఉన్నాయి కదా, వీటిని గాడ్ సెల్స్ అంటారు. గాడ్ సెల్స్ ఎందుకంటే మనకి మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అవుతున్నాయని కనిపెట్టాలంటే మనకు ఒక
ప్లాంట్ పార్ట్ దగ్గర మాత్రమే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అవుతాయి. దాన్ని స్టొమాటో అంటారు అన్నాను కదా. ఈ స్టొమాటో లోపల గ్యాసెస్ ఇన్ అవ్వాలి, లేదంటే స్టొమాటో నుంచి గ్యాసెస్ అవుట్ అవ్వాలి అంటే మనకంటే ఒక మూమెంట్ అనేది ఉండాలి. ఇప్పుడు సపోజ్ స్పాంజ్ తీసుకోండి. స్పాంజ్ లోపల మీరు వాటర్ పంపించాలంటే ఏం చేయాలి? స్పాంజ్ని ఫుల్గా కంప్రెస్ చేసి వాటర్లో ముంచితే అప్పుడు స్పాంజ్ అనేది వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది. సేమ్ అలాగే నేను స్పాంజ్ని ఫుల్గా ప్రెస్ చేస్తే వాటర్ అనేది బయటకు వస్తుంది. అంటే సింపుల్, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేయాలంటే ఒక మూమెంట్ అనేది ఉండాలి. సేమే మనం లంగ్స్ తీసుకోండి. మనం ఎయిర్ని ఇన్సైడ్ తీసుకున్నప్పుడు లంగ్స్ ఏమవుతున్నాయి? ఎక్స్పాండ్ అవుతున్నాయి. అలాగే ఎయిర్ని మనం బయటకు వదిలేసిన లంగ్స్ ఏమవుతున్నాయి? కంప్రెస్ అవుతున్నాయి. సో మూమెంట్ ఉండడం వల్లే ఎయిర్ అనేది ఇన్ అండ్ అవుట్ జరుగుతుంది. సేమ్ వే లీఫ్ కూడా అంతే కదా, ఇక్కడ కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరగాలి. సో లీఫ్కి కూడా ఎయిర్ ఇన్ అండ్ అవుట్ అవ్వాలంటే దేనికంటే ఒక చిన్న మూమెంట్ అనేది ఉండాలి. ఆ మూమెంట్ అనేది ఎలా అవుతుందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ సెల్స్. ఈ గాడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కనిపించదు, ఎందుకంటే లీఫ్ అనేది చాలా చిన్నది. దాంట్లో మైక్రోస్కోపిక్ ద్వారా జూమ్ చేస్తే కానీ మనకు కనిపించదు అనమాట. సో దాంట్లో లీఫ్కి కూడా గాడ్ సెల్స్ అనేవి ఉంటాయి. ఈ గాడ్ సెల్స్ మూమెంట్ వల్ల ఏమవుతుందంటే ఇవి క్లోజ్ అయ్యి ఓపెన్ అవుతూ ఉంటాయి. ఈ క్లోజ్ ఓపెన్ అవ్వడం వల్ల ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే అవుట్ సైడ్ ఉందో అది లోపలికి వెళ్తుంది, అండ్ ఎయిర్ ఆక్సిజన్ ఏదైతే లోపలికి క్రియేట్ అవుతుందో అది బయటకు వస్తుంది. ఓకేనా? సో అందుకని గాడ్ సెల్స్ చాలా ఇంపార్టెంట్. ఇది మెయిన్గా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్కి హెల్ప్ చేస్తుంది. క్లోరోప్లాస్ట్ దేనికి ఇంపార్టెంట్? ఇక్కడ సన్లైట్, క్లోరోఫిల్ ఉంది, క్లోరోఫిల్ అనేది ఇక్కడికి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ కాస్త ఈ సన్లైట్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ వాటర్, ఈ మూడు కలిస్తేనే మనకి ఫోటోసిన్సిస్ జరుగుతుంది. అండ్ ఈ ప్రాసెస్ ద్వారా వచ్చే ఆక్సిజన్ మళ్ళీ ఇలా బయటకు వెళ్ళిపోతుంది, వాటర్ ఏమో వాటర్ వేపర్గా బయటకు వెళ్ళిపోతుంది. ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో అది ఇది ఇక్కడే స్టోర్ అవుతుంది, స్టార్చ్ ఏదైతే ఉందో. ఓకే, ఇప్పుడు ఈ క్లోరోప్లాస్ట్ని మనకి ఇంకొంచెం జూమ్ చేస్తే మనకి ఒక మెంబ్రేన్ స్ట్రక్చర్లో కనిపిస్తుంది అంట. సో దీంట్లో మనకి 3 థింగ్స్ ఉంటాయి: స్ట్రోమా, గ్రానం అండ్ గ్రానా థాలకాయిడ్, స్ట్రోమా థాలకాయిడ్ అని ఉంటాయి. అలాగే స్టార్చ్ ఎక్కడ క్రియేట్ అవుతుందో కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ స్టార్చ్ అనేది క్రియేట్ అవుతుంది, అండ్ ఇది చుట్టూ కూడా ఒక మెంబ్రేన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఫోటోసిన్సిస్ మనం డీప్గా స్టడీ చేస్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అన్ని ప్లాంట్స్కి గ్రీన్ కలర్ లీవ్స్ ఉండవు, కొన్ని వేరే వేరే కలర్స్ కూడా ఉండొచ్చు. అలాగే కొన్ని ప్లాంట్స్కి అయితే సన్లైటే రాదంటారు. అలా అయినా సరే నైట్ టైం అవి బతికే ఉంటున్నాయి, అంతే కదా. నైట్ టైం సన్లైట్ ఉండదు, బట్ స్టిల్ ఫోటోసిన్సిస్ జరుగుతుందా, అసలు ఏం జరుగుతుంది, ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది డౌట్ మీకు రావచ్చు. అలాగే గ్రీన్ పిగ్మెంట్ ఉంటేనే పని అవుతుందో? మరి వేరే వేరే ప్లాంట్స్ కూడా చూశాను, వాటికి పింక్ లీవ్స్ ఉంటాయి, డార్క్ పర్పుల్ టైప్ లీవ్స్ కూడా ఉంటాయి, మరి అవి బతికే ఉంటున్నాయి అంటే వాటి లోపల కూడా క్లోరోఫిల్ ఉంటుంది. కాకపోతే ఆ కలర్ ఏదైతే ఉందో ఆ వేరే కలర్ని డామినేట్ చేయడం వల్ల మన ఐస్కి ఆ గ్రీన్ కలర్ పిగ్మెంట్ అనేది కనిపించట్లేదు. బట్ స్టిల్ ప్రతి లీఫ్ ప్లాంట్స్కి ఏవైతే లీవ్స్ ఉంటాయో ఆ లీవ్స్ అన్నిటిలోని కంపల్సరీగా క్లోరోఫిల్ అంటే క్లోరోప్లాస్ట్ ఉంటుంది. క్లోరోప్లాస్ట్ లోపల క్లోరోఫిల్ ఉంటుంది. క్లోరోఫిల్ వల్లే ఫోటోసిన్సిస్ జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం లైట్ ఉన్నప్పుడు ఏమవుతుందో, లైట్ లేనప్పుడు ఏమవుతుంది అనేది స్టడీ చేద్దాం. సో దానికి మనకి 2 టైప్స్ ఉన్నాయి: ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ లైట్ అండ్ అబ్సెన్స్ ఆఫ్ లైట్. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ అనేది మనం ఫోటోకెమికల్ ఫేస్ అంటారు. ఫోటో అంటే లైట్ ద్వారా కెమికల్ రియాక్షన్ జరుగుతుంది, సింపుల్ ఫోటోకెమికల్ ఫేస్. సో ఫస్ట్ ఇది అవ్వాలి, ఇది అయితేనే ఇది అవుతుంది, ఇది లేకుండా ఇది అవ్వదు. సో కంపల్సరీగా దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్, అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ ఇన్ ద ఫస్ట్ స్టెప్, ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ లైట్ అనేది సెకండ్ స్టెప్. సో ప్రెజెన్స్ ఆఫ్ లైట్లో ఏమవుతుంది? ఫస్ట్ ఫోటోకెమికల్ ఫేస్ అని కూడా అంటారు దీన్ని. దీంట్లో లోపల ఫస్ట్ లైట్ అనేది వచ్చి క్లోరోఫిల్లో యాక్టివేట్ అవుతుంది. క్లోరోఫిల్ మీద పడడం వల్ల క్లోరోఫిల్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత ఏం చేస్తుంది అంటే, ఏదైతే మనం వాటర్ అబ్జర్వ్ చేస్తున్నామో రూట్స్ నుంచి, ఆ వాటర్ కాస్త ఈ లైట్ ఎనర్జీ ద్వారా ఆ వాటర్ హిట్ అయ్యి ఈ వాటర్ H+ అండ్ OH- సెపరేట్ అవుతుంది. సో ఈ OH- ఎక్కువగా కలిసి అవి 2 ప్రొడక్ట్స్గా ఫామ్ అవుతాయి, మళ్ళీ వాటర్ అండ్ ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ ఏదైతే ఫామ్ అయిందో అది గాడ్ సెల్స్ వల్ల, అంటే సొమాటో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఈ వాటర్ ఏదైతే ఉందో అది వాటర్ వేపర్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. కాకపోతే ఇక్కడ మిగిలింది ఇంకొకటి ఉంది, ఏంటి? H+. ఈ H+ ఏదైతే ఉందో మన లీవ్స్లోని NADP అనేది ఉంటుంది, అంటే నికోటినమైడ్ ఎడినోసిన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్. సో దానికి H+ యాడ్ అవుతుంది. సో మీరు కెమికల్ రియాక్షన్ చాప్టర్ ఒకళ్ళు చదవగలిగితే మీకు దాంట్లో ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అనే 2 టాపిక్స్ ఉంటాయి. ఆక్సిడేషన్ ఏంటంటే ఏదైనా ఎటమ్కి మనం ఆక్సిజన్ యాడ్ చేస్తే దాన్ని ఆక్సిడేషన్ అంటారు. ఏదైనా ఎలిమెంట్కి మనం హైడ్రోజన్ యాడ్ చేస్తే లేదంటే ఆక్సిజన్ రిమూవ్ చేసినా మనం రిడక్షన్ అంటాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది? NADPకి హైడ్రోజన్ యాడ్ అవుతుంది. సో హైడ్రోజన్ యాడ్ అవుతుందంటే దాన్ని రిడక్షన్ రియాక్షన్ అంటాం. సో రిడక్షన్ వల్ల, సో అందుకని దీన్ని ఏమంటామంటే రిడ్యూస్డ్ రిడ్యూస్డ్ NADP అంటే NADPH, విచ్ ఇస్ నికోటినమైడ్ అడెనోసిన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్. ఇది కొంచెం కెమికల్ నేమ్ పెద్దగా ఉంది, బట్ స్టిల్ మనకి ఇంపార్టెంట్. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను: నికోటినమైడ్ ఎడినోసిన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్.
ఇది క్రియేట్ అవుతుంది. అంతేకాకుండా మనకి ఏడిపి అనేది ఉంటుంది, ఎడినోసిన్ డైఫాస్ఫేట్, దానికి ఐపి అండ్ ఈ ఎనర్జీ లైట్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ మూడు కలిసి మనకి ఏటీపీ అనేది ఫామ్ అవుతుంది. సో ఏటీపీ ఇస్ నథింగ్ బట్ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఓకే, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేది వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్. సో ఇప్పుడు లైట్ లేనప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ లైట్. సో దీన్నే మనకి బయోసింథటిక్ ప్రాసెస్ అని కూడా అంటారు, అలాగే డార్క్ రియాక్షన్ అని కూడా అంటారు. సో ఇక్కడ మీరు ఏదైతే మీకు అందుకని చెప్పాను ఇది ఉంటేనే ఇది అవుతుంది. సో ఇక్కడ మీకు ఏవైతే ప్రొడక్ట్స్ ఫామ్ అయ్యో అది ఇక్కడ యూజ్ అవుతాయి. సో ఇక్కడ ఏ ప్రొడక్ట్స్ ఫామ్ అయ్యి NADPH ఒకటి ఫామ్ అయింది, ATP ఒకటి ఫామ్ అయింది. సో NADPHలో ఉన్న హైడ్రోజన్ కాస్త CO2 ఇప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్, ఇప్పుడు అసలు కార్బన్ డైఆక్సైడ్ టచ్ కూడా చేయలేదు మనం. ఓకే, ఇప్పుడు మనకి లైట్ లేని కేసులో, లైట్ లేని టైంలో ఈ హైడ్రోజన్ ఏదైతే NADPHలో ఉన్న హైడ్రోజన్ ఉందో అది మన ఏలో ఉన్న CO2, స్టొమాటో నుంచి అబ్జర్వ్ చేసిన CO2 ఉంది కదా, ఈ రెండు కంబైన్ అయ్యి ఇక్కడ మనకి గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది. సో అలాగే ఇది ఫామ్ అవ్వడానికి ఒక ఎనర్జీ కావాలి కదా, ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? ATP నుంచి తీసుకుంటుంది. సో ఫర్ దిస్ ATP ఎనర్జీ ఇస్ యూస్డ్. సో ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుందంటే ఎగ్జాక్ట్గా RuBp 1.5 బైఫాస్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ స్టార్చ్. స్టార్చ్ అనేది కామన్ నేమ్, బట్ కెమికల్ నేమ్ ఆఫ్ స్టార్చ్ ఏంటంటే గ్లూకోజ్ అంటాం. బట్ ఇన్ డీటెయిల్గా కావాలి ఇప్పుడు నాకు ఇక్కడ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అని చెప్పాను ఎనర్జీకి, అలాగే నికోటినమైడ్ ఎడినోసిన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్ అని చెప్పాను, ఇక్కడ హైడ్రోజన్ కనెక్ట్ అయ్యేది. అలాగే ఇక్కడ ఏంటి అంటే ఇట్ ఈస్ RuBp 1.5 బైఫాస్ఫేట్. ఓకేనా. సో ఈ విధంగా ఇన్ డీటెయిల్గా మనం ఆటోట్రోఫ్స్ గురించి స్టడీ చేస్తాం. అంటే ఏవేవి కావాలి, కార్బన్ డైఆక్సైడ్ ఎందుకు కావాలి, కార్బన్ డైఆక్సైడే కావాలా, కార్బన్ డైఆక్సైడ్ పని అవ్వట్లేదా చూసాం, సన్లైటే కావాలా అనేది చెక్ చేస్తాం, సన్లైట్ లేకపోతే చెక్ చేస్తే పని అవ్వట్లేదు. అలాగే వాటర్ కంపల్సరీగా కావాలి, గ్రోత్కి ఇంపార్టెంట్. ప్లాంట్ బతుకుతుందంటే దాని మెయిన్ మన బాడీలో బ్లడ్ ఉంది, బట్ ప్లాంట్స్లో అది లేదు. బట్ ఏ ఫ్లూయిడ్ ప్లాంట్స్లో ఉంది, ట్రాన్స్పోర్టేషన్ కానీ దేనికైనా హెల్ప్ అవుతుంది అంటే వాటర్ ఈజ్ ఎసెన్షియల్. సేమ్ వే ఫోటోసింథసిస్ ద్వారా వచ్చే ప్రొడక్ట్స్ ఆక్సిజన్ కాదని టెస్ట్ చేసాం, ఎందుకంటే వచ్చే గ్యాస్ మనకి బర్నింగ్ క్యాండిల్ ద్వారా పెడితే బర్నింగ్ క్యాండిల్ అనేది ఫ్లేమ్ పెరుగుతుంది, కాబట్టి కంపల్సరీగా అది ఆక్సిజన్. అలాగే స్టార్చ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఎస్ స్టార్చ్ ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని అలా టెస్ట్ చేస్తాను, మిథైలేట్ దాంట్లో పెడితే మిథైలేట్ స్పిరిట్లో పెడితే క్లోరోఫిల్ రిమూవ్ అవుతుంది, దానిపైన నేను ఐరన్ డ్రాప్స్ పెడితే అది కలర్ చేంజ్ అవుతుంది, బ్లూ బ్లాక్ కలర్గా చేంజ్ అవుతుంది. బ్లూ బ్లాక్ కలర్గా ఫామ్ అవుతుందంటే డెఫినెట్గా దాంట్లో స్టార్చ్ ఉంది. ఓకేనా. సో మనం ఈ కార్బన్ డైఆక్సైడ్ అలాగే చెక్ చేస్తాం, ఇది చెక్ చేస్తాం. అలాగే ఇప్పుడు ప్లాంట్ లోపల ఎగ్జాక్ట్గా ఎక్కడ ఫామ్ అవుతుంది, క్లోరోప్లాస్ట్ అసలు ఎలా ఉంది, ఇది ప్లాంట్ సెల్, దీని లోపల ఇలా క్లోరోప్లాస్ట్ ఉంటాయి. లీఫ్ సెల్ లోపల ఒక క్లోరోప్లాస్ట్ ఉంటే ఈ క్లోరోప్లాస్ట్ లోపల అవుతుంది. క్లోరోప్లాస్ట్ లోపల నిజంగానే అసలు కెమికల్ కాంపోజిషన్ అలా జరుగుతుంది. ఆ డీటెయిల్స్ కావాలంటే మనం 2 థింగ్స్ కనుక్కోవాలి, లైట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్, ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ లైట్. ప్రెజెన్స్ ఆఫ్ లైట్లో ఏం జరుగుతుంది, ఫోటోకెమికల్ రియాక్షన్ జరుగుతుంది, అంటే లైట్ ద్వారా కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. లైట్ ఎక్కడ అబ్జర్వ్ అవుతుంది, క్లోరోఫిల్. లైట్ అబ్జర్వ్ ద్వారా ఏమవుతుంది, వాటర్ అనేది ఏదైతుందో అది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవడం వల్ల ఏమవుతుంది, OH- కాస్త H2 O2గా మారుతుంది, ఇది వాటర్ వేపర్గా బయటకు వెళ్ళిపోతుంది, ఆక్సిజన్ ఏమో స్టొమాటో నుంచి ఆక్సిజన్గా బయటకు వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ ఈ హైడ్రోజన్ ఏదైతే ఉందో NADPతో కంబైన్ NADPH ఫామ్ అవుతుంది, అలాగే ADP కాస్త ATPగా మారుతుంది, రెండు ఎనర్జీ ఫార్మ్స్. ఇప్పుడు ఇవి ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ లైట్లో హెల్ప్ అవుతాయి, ఎందుకంటే ఇక్కడ ఏవైతే ప్రొడక్ట్స్ వచ్చాయో ఇక్కడ మనకి NADPH ఒకటి ATP ఉన్నాయి కదా, ఆ రెండు ఫస్ట్ NADPHలో ఉన్న హైడ్రోజన్ కాస్త CO2తో కంబైన్ అయ్యి ఇంకొక గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే ఫామ్ అవ్వడానికి కావాల్సిన ఎనర్జీ వేర్ ఇట్ ఈస్ గెటింగ్ ఫ్రమ్ ద ATP. సో దిస్ ఎనర్జీ ఫర్ దిస్ ATP ఎనర్జీ is used to get RuBp 1.5 డైఫాస్ఫేట్ విచ్ ఇస్ నథింగ్ బట్ స్టార్చ్. ఓకే, ఈ విధంగా ఆటోట్రోఫ్స్ అంటే ప్లాంట్స్ అనేవి ఎనర్జీ అనేది క్రియేట్ చేసుకుంటాయి. సో హెటరోట్రోఫ్స్ అంటే మీకు ఏం చెప్పాను, విచ్ కెనాట్ ప్రిపేర్ దర్ ఓన్ ఫుడ్ బట్ డిపెండ్స్ ఆన్ అదర్ థింగ్స్ టు గెట్ దర్ ఫుడ్. సో ఈ హెటరోట్రోఫ్స్లో కూడా మనకి వేరే వేరే టైప్స్ ఉన్నాయి, లైక్ హోలోజోయిక్ అని, సాప్రిఫైటిక్ అని, పారాసైటిక్ అని, ఒక 3 టైప్స్ ఉంటాయి. సో సాప్రిఫైటిక్, పారాసైటిక్ అలాగే డీటెయిల్స్ చెప్తాను. హోలోజోయిక్ అనేది మనం హ్యూమన్ గురించి వస్తుంది, మనం ఫుడ్ ఎలా తీసుకుంటున్నాము, ఏ విధంగా తీసుకుంటున్నాము అండ్ ఎక్కడి నుంచి ఎలా ట్రాన్స్మిట్ అయ్యి మనకి ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది, ఆ డీటెయిల్స్ అన్ని మనం హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ పరంగా ఈ ఆటోట్రోఫిక్స్ పార్ట్ 1 కంప్లీట్ అయింది. ఇన్ కేస్ ఏమైనా మీకు చెప్పిన దాంట్లో కానీ లేదంటే చెప్పిన దాంట్లో కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా టాపిక్ మీకు కావాలి ఈ పార్ట్స్లో కానీ, ఇలాంటి ఏ డౌట్స్ ఉన్నా క్లియర్గా మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను డెఫినెట్గా మీ కమెంట్స్ ప్రతిదానికి చెక్ చేసి రెస్పాండ్ అయ్యి డెఫినెట్గా మీకు ఆన్సర్ చేస్తాను. ఓకే, సో పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.